ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం. మార్చ్ 10వ తేదీ మరియు 11వ తేదీల్లో కుంభరాశి వారికి గోల్డెన్ టైం అనేది మొదలవుతుంది. ముఖ్యంగా ఈ రాశి వారికి ఏది చేస్తే కలిసి వస్తుంది, అలాగే ఎక్కడికి వెళ్తే వీరికి ఎలాంటి అదృష్టం వస్తుంది, ఏ దైవం అనేది వీరికి తోడుగా ఉంటుంది, అలాగే అదృష్టం వీరికి ఎందుకు తోడుగా ఉంటుంది, పూర్తి గోచార ఫలితాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. అదృష్టం మీకు ఏ రూపంలో వస్తుందో తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు. ఎందుకంటే గత కొన్నాళ్ళ నుండి మీరు ఎన్నో కష్టాలు, బాధలు, కన్నీళ్లు చూస్తున్నారు. ముఖ్యంగా శనీశ్వరుడు వీరికి అంతా మంచి చేసి వెళ్ళాడు కాబట్టి వీరికి ఏలినాటి శని తొలగిపోయి అదృష్టం వస్తుంది. అలాగే శనీశ్వరుడు వీరికి చేసి వెళ్ళాడు. ఒకటి ఓదార్పు, మరొకటి ఆర్థికంగా లాభాలు రావడానికి ప్రయత్నాలు సక్సెస్ కావడం. ఈ రెండు వీరికి అనుకోకుండా అదృష్టంగా భారీగా వస్తుంది. కాబట్టి వీరికి ఎలాంటి అదృష్టం వస్తుందో తెలుసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా మా వీడియో పూర్తిగా విన్నట్లయితేనే మేము ఏం చెప్తున్నాము, గ్రహాలు ఏ విధంగా అనుకూలంగా ఉంటున్నాయి, అలాగే ఎలాంటి గ్రహాలు వీరికి అనుకూలత మరియు కొన్ని గ్రహాలు ప్రభావం ఎలాంటివి చూపిస్తున్నాయి అనేవి పూర్తిగా తెలుస్తుంది. కుంభరాశి వారు చాలా మంచివారు. వీరికి దైవభక్తి ఎక్కువగా ఉంటుంది. మరికొంతమందికి దైవభక్తి చాలా తక్కువగా ఉంటుంది. అయినా వీరికి అంతా మంచే జరుగుతుంది. ఎన్ని కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా చివరికి వీరికి అనుకూలంగా ఫలితం వస్తుంది. ప్రయత్నం చేసిన కొన్ని విషయాలలో సక్సెస్ కనిపించకపోవచ్చు, కానీ ఏది జరిగినా అది మీ మంచి కోసమే. ఈ రాశి వారికి దైవభక్తి ఎక్కువగా ఉండడం వలన వీరు అందరితో ప్రేమగా మాట్లాడుతారు. వీరికి కోపం ఎక్కువగా ఉంటుంది, కానీ త్వరగానే శాంతం అవుతారు. మంచి చెడు గురించి ఆలోచిస్తారు. పెద్దలకు గౌరవం ఎక్కువగా ఇస్తారు. దీనివలన అందరి మనసులో కుంభరాశి వ్యక్తులు ఒక గొప్ప వ్యక్తిలా కనిపిస్తారు. ఎందుకంటే అందరితో ప్రేమగా మాట్లాడడం, అందరితో కలివిడిగా ఉండడం కూడా ఒక అదృష్టమే. కాబట్టి ఈ రాశివారు అందరి మనసులో ఒక గొప్ప వ్యక్తిగా కనిపిస్తారు. వీరి దగ్గర డబ్బు ఉన్నా లేకున్నా వీరు చాలా గొప్పగా కనిపిస్తారు. ఎందుకంటే సమయానికి, మీకు అవసరానికి ఖచ్చితంగా డబ్బు మీ చేతికి అందుతుంది. కాబట్టి ఎవరిని అడగకుండా, చేయి చాపకుండా ఉంటారు. కాబట్టి ఈ రాశివారు సమాజంలో గౌరవం, పేరు, హోదాగా ఉంటారు. ఇకపోతే ఈ రాశి వారికి ఎలాంటి అదృష్టం వస్తుందో, ఎలాంటి సూచనలు కనిపిస్తున్నాయో తెలుసుకుందాం. అలాగే ఈ రాశి వారికి కళల్లో 2 నాగదేవతలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఒక నాగదేవత వీరిని వెంటాడుతూ ఉన్నట్లు కనిపిస్తున్నారు. మరో నాగదేవత వీరికి ఎలాంటి ఆపద లేకుండా వీరి చుట్టూ ఉంటున్నట్లు కనిపిస్తున్నారు. ముఖ్యంగా ఇంట్లోకి వచ్చినట్టు, మిమ్మల్ని వెంటాడినట్టు కనిపిస్తున్నారు. అలా వచ్చినా కూడా మీకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా మరో నాగదేవత మిమ్మల్ని కాపాడుతూ వస్తున్నారు. కాబట్టి కష్టం వచ్చినా కూడా సంతోషంగా ఉండాలని అవి 2 సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ రాశి వారికి అదృష్టం విపరీతంగా వస్తుంది. ముఖ్యంగా డబ్బు పరంగా ఎంత నష్టం, ఎన్ని బాధలు చూసారో ఇప్పుడు ధనలాభం ఎక్కువగా కలిసి వస్తుంది. చాలని జీతంతో మీరు ఎన్నో ఇబ్బందులతో పడుతున్నారు. కానీ ఈ 2 నాగదేవతలు మీ చుట్టూ తిరుగుతూ, మీ కలలోకి వస్తూ, అలాగే మిమ్మల్ని కాపాడుతూ ఉంటున్నారు. ఎందుకంటే మీరు మంచివారు, మీరు సహాయం చేసే గుణం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇతరులకు మీరు వీలైనంత వరకు సహాయం చేస్తూ ఉంటారు. అలాగే గోమాతను ఎక్కువగా సేవిస్తారు. కాబట్టి మిమ్మల్ని ఆ నాగదేవతలు ఎప్పుడూ కాపాడుతూ వస్తారు. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో మీకు శుభవార్త అనేది వస్తుంది. అలాగే మానసికంగా ఒత్తిడి ఉన్నా కూడా ఈ 2 రోజుల్లో ప్రశాంతంగా ఉండబోతున్నారు. అది దేనికి కారణమో మీకు తెలియకుండానే ప్రశాంతంగా ఉంటారు. కాకపోతే ఇది అంతా ఒక భ్రమలా అనిపిస్తూ మీరు వదిలేస్తున్నారు. కానీ ఇది నిజమైన శక్తి. మిమ్మల్ని, మీ మనసుని ప్రశాంతంగా ఉంచడానికి ఆ 2 నాగదేవతలు మిమ్మల్ని కాపాడుతూ వస్తున్నారు. ఆ నాగదేవతలు ఎవరో కాదు, మీరు ప్రతిరోజు ఆ శివుణ్ణి కొలుస్తారు. ఆ శివుడే ఆ దైవంగా మిమ్మల్ని 2 నాగదేవతలుగా మార్చి మీకు సహాయం చేయడానికి పంపించాడు. అది మీరు తెలుసుకోలేకపోతున్నారు. ఖచ్చితంగా ఇది
నిజం. ఎందుకంటే మీరు చాలా కష్టాల నుంచి ఇప్పుడు బయటపడబోతున్నారు. అది శుభం మాత్రమే కానీ అశుభం కాదు. కాబట్టి ఆ కలలు నిజంగా జరుగుతున్నాయి. ఇకపోతే ఈ రాశి వారికి ఎలాంటి ఆదాయం కలుగుతుంది, ఎలాంటి ఆదాయంలో లాభాలు వస్తున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. వీరు ఏ పని చేసినా, ఎలాంటి వృత్తుల్లో ఉన్నవారైనా, ఉద్యోగం, వ్యాపారం, ఎలాంటి వృత్తుల్లో ఉన్నవారికైనా వీరు ప్రశాంతంగా ఆలోచిస్తారు. ముఖ్యంగా ఇంకొకరిని మోసం చేయకుండా వీరికి లాభం రావడానికి చూస్తారు, కానీ ఇతరులకు నష్టం కలగకుండా చూస్తారు. కాబట్టి వీరికి ఇక నుండి లాభాలు మాత్రమే వస్తాయి, నష్టాలు కనిపించకుండా ఉంటాయి. చిన్న కష్టం వచ్చినా వాటిని దాటించగలుగుతారు. కుంభరాశి వ్యక్తులకు శత్రువుల సంఖ్య కూడా పెరుగుతుంది. ఎందుకంటే మీ ఎదుగుదల చూసి వారు ఓర్వలేకపోతున్నారు. కాబట్టి మీ చుట్టూ ఉన్నవారే మీపై శత్రుత్వం పెంచుకుంటున్నారు. శత్రువులు అంటే మరి ఎక్కడి నుండో రావడం అవసరం లేదు. మీ చుట్టూ ఉంటూనే, మీ కుటుంబంలో ఉంటూనే ఉన్నారు. మీ బంధువులలో చాలామంది మిమ్మల్ని ఓర్వలేక చూస్తున్నారు. కాబట్టి ఈ రాశి వారికి అదృష్టం విపరీతంగా రావడంతో ఇతరులు శత్రువులుగా మారుతున్నారు. ఇరుగు పొరుగు వాళ్ళు కావచ్చు, మీ బంధువులే కావచ్చు, మీ స్నేహితులే కావచ్చు, కానీ మీ చుట్టూ ఉన్న వారిలో ఖచ్చితంగా 10 మందిలో 5 మీకు శత్రువులుగా మారుతున్నారు. ఎందుకంటే ఎవరి ముందర మీరు చేయి చాపకుండా బ్రతుకుతున్నారు. అలాగే గొప్పగా బ్రతకాలని ఆశలు కూడా ఉంటాయి. అలాగే ఆశలు నిరాశలు చేయకుండా ఆశయాలకు వెళ్ళాలని చూస్తున్నారు. మీరు ఎంత గొప్పగా బ్రతకాలనుకున్నా ఇతరులు చెడు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ ఆ నాగదేవతలు మిమ్మల్ని కాపాడుతూ వస్తున్నారు. అది మీరు తెలుసుకోలేకపోతున్నారు. శత్రుత్వం తొలగిపోవడానికి మీరు ఈ ఒక్క చిన్న పరిహారం చేయడం వలన మీకు అంత శుభమే జరుగుతుంది. మీరు ప్రతి మంగళవారం 5 మంగళవారాలు లేదా 3 మంగళవారాలు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయండి. ఖచ్చితంగా పంచామృతలతో అభిషేకం చేయడం వలన మీకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. మీరు ఒక్క కోరిక కోరుకొని ఇలాంటి పరిహారం చేయడం వలన అంత శుభమే జరుగుతుంది. అలాగే శత్రుత్వం తొలగిపోయి అందరూ సంతోషంగా ఉండడానికి మీరు ప్రయత్నించిన ప్రయత్నం ఖచ్చితంగా విజయం పొందుతారు.